ఎస్సీల జీవన విధానం పరిస్థితులపై పూర్తి స్థాయిలో కులగణన నిర్వహించాలని, ఎస్సీ వర్గీకరణతో ఎస్సీలకు తీవ్ర నష్టం కలుగుతుందని దళిత హక్కుల పరిరక్షణ సమితి జిల్లా ప్రధాన కార్యదర్శి పోతుల దుర్గారావు అన్నారు. నగరంలోని ఇలిస్పురం అంబేద్కర్ మందిరంలో దళిత మహాసభ, దళిత హక్కుల పరిరక్షణ సమితి, మాల ఉద్యోగుల సంఘం, ఎస్సీ ఎస్టీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి ఆధ్వర్యంలో శనివారం సమావేశం నిర్వహించారు. మాట్లాడుతూ వర్గీకరణ పేరుతో ఎస్సీల మధ్య చిచ్చుపెట్టి ఓటు బ్యాంక్ రాజకీయాలు చేస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఎస్టీల్లోని 59 ఉపకులాల్లో కేవలం 2-3 కులాలకే న్యాయం జరుగుతుందని పేర్కొన్నారు. ఎస్సీలకు రావాల్సిన బ్యాక్లాగ్ పోస్టులు, ఎస్సీ ఎస్టీ సప్లాన్ నిధులు, ఎస్సీ కార్పొరేషన్ ద్వారా ఇస్తున్న పథకాలపై పోరాటం చేయాల్సిన అవసరం ఉందన్నారు. అట్రాసిటీ చట్టాన్ని పూర్తిగా నిర్వీర్యం చేశారని, ఏ రాజకీయ పార్టీ కూడా ఈ చట్టాన్ని బలోపేతం చేస్తామని ముందుకు రాకపోవడం బాధాకరమని అన్నారు. గతంలో 35 కోట్ల జనాభాలో సుమారు 15+6 ప్రాతిపదిక రిజర్వేషన్లు అమలు చేస్తున్నారని, ప్రస్తుతం 140 కోట్ల జనాభా ఉన్న పరిస్థితుల్లో రిజర్వేషన్లు పెంచాల్సిన అవసరం తెలిపారు. ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్లు పెంచాలని డిమాండ్ చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు చిత్తశుద్ధి ఉంటే ఎస్సీ వర్గీకరణ చేయకుండా ఎస్సీల అభివృద్ధికి పాటుపడాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ ఎస్టీ జర్నలిస్ట్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు గంజి ఆర్ ఎజ్రా, ఎస్సీ ఎస్టీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా కో-కన్వీనర్ దండాసి రాంబాబు, దళిత హక్కుల పరిరక్షణ సమితి జిల్లా అధ్యక్షులు అంపోలు ప్రతాప్, మాల ఉద్యోగుల ఐక్యవేదిక ప్రతినిధి సిఆర్ రమేష్ బాబు తదితరులు పాల్గొన్నారు. దళితుల మధ్యన సిచ్చిపెట్టి ఓటు బ్యాంక్ రాజకీయాలు చేయకుండా, దళితుల యొక్క మనోభావాలు దెబ్బతీయకుండా, మా మధ్యన అన్నదమ్ముల వలె కలిసి ఉన్న మమ్మల్ని విడదీయకుండా, మా ప్రయోజనాలని నిజంగా కాపాడాలనే చిత్తశుద్ధి రాష్ట్ర ప్రభుత్వానికి కానీ కేంద్ర ప్రభుత్వానికి కానీ ఉంటే మా కుల పెద్దల్ని కూర్చోబెట్టి, అలాగే మేధావర్గాలు కూర్చోబెట్టి పూర్తి స్థాయిలో చర్చ జరగాలి. చర్చ జరిగిన తర్వాత అప్పుడు ఏం చేయాలి, ఎలా చేయాలి అనేది అన్నదమ్ములుగా ముందు మేము కూర్చొని నిర్ణయించుకుంటాము. ఇప్పటికే ప్రభుత్వం మేము ఎన్నో విధాలు చెప్తున్నాం, ఎన్నో విషయాల్లో. అట్రాసిటీ యాక్ట్ విషయం అయితే ఎప్పుడూ నిర్వీర్యం అవుతూ ఉంది. దాంట్లో ఏ పార్టీ జోక్యం చేసుకుని న్యాయం చేస్తామని ముందుకు రావట్లేదు. కేవలం ఓటు బ్యాంక్ రాజకీయాల కోసం మమ్మల్ని మొక్కలు చేసి వాళ్ళు స్వప్రయోజనం పొందాలని చూస్తున్నారు. మాలలైతేనేమి, మాదిగలైతేనేమి, రెల్లిలైతేనేమి, మిగిలిన కులాలైతేనేమి, మేమంతా కూడా కలిసిమెలిసి అభివృద్ధి పదంలో నడిచి వెళ్ళాలంటే మాకున్నటువంటి బడ్జెట్లో మా తాలూకు శాతం అంతా ఎప్పుడో పెట్టినటువంటి రిజర్వేషన్ 15+6 ఉంచేశారు. అప్పుడు 35 కోట్ల జనాభా ఉన్న టైంలో ఆనాడు రాజ్యాంగం రూపొందించినప్పుడు ఈరోజు 140 కోట్ల జనాభాలో రిజర్వేషన్ పెంచవలసిన అవసరం చాలా ఉంది. దీనికి ముందు ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్ కల్పించాలి, రిజర్వేషన్ శాతాన్ని పెంచాలి, బ్యాక్లాగ్ ఉద్యోగాలు ఇవ్వాలి, ఎస్సీ ఎస్టీని ఒక ఐక్యతగా ఉంచి వీళ్ళ యొక్క సపరేట్ నిధిని ఇవ్వాలి.